ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రెస్ వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకునేటువంటి రోజు మారుతి సుజుకి మా డీలర్‌షిప్‌లో మా అందరికీ కూడా. ఎప్పటినుంచో మేము వెయిట్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈరోజు మా షోరూమ్‌లో అన్‌వీల్ చేసాం. మా సుజుకి అఫీషియల్స్ కమర్షియల్ బిజినెస్ హెడ్ మిస్టర్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ సింగ్, మా స్టాఫ్, మీడియా సోదరులందరి ముందర ఈరోజు కార్ అన్‌వీల్ చేశాను. ఎప్పటినుంచో ఈ కార్ గురించి వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే మారుతి పోర్ట్‌ఫోలియోలో ఇప్పటి వరకు పెట్రోల్ వెహికల్ ఉంది, సీఎన్‌జీ వెహికల్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో ఈరోజు లాంచ్ చేయడం కంప్లీట్ ఆల్ కస్టమర్స్ వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని ఫ్యూయల్ ఇన్ ద సెన్స్ పెట్రోల్, సీఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీతో ఆపరేట్ చేసేటువంటి స్ట్రాంగ్ హైబ్రిడ్, తర్వాత కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా ఈరోజు లాంచ్ చేశారు. ఈ విటారా లాంచ్ ఏదైతే ఉందో ఈ మంత్లో భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఢిల్లీలో ఈ కార్ సుజుకి ఆయన లాంచ్ చేశారు. ఈ కార్ ఏదైతే ఉందో ఈ రోజు మేము ఇక్కడ లాంచ్ చేసాం. ఈ కార్ కంప్లీట్ గా ఈవీ ప్లాట్ఫామ్ మీద తయారు చేయబడింది. ఈ కార్ ఏదైతే మచ్ వెయిటెడ్ ఫర్ ద కస్టమర్స్ అందరికీ. దీనివల్ల మారుతి సుజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో సర్వీస్ స్టేషన్స్ కానీ, షోరూమ్స్ కానివ్వండి, ఈ నెట్వర్క్ ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ ఉంది కాబట్టి కస్టమర్స్ అందరికీ కూడా ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే అపోహలు అవన్నీ కూడా తీర్చేస్తుంది అనమాట. సో మారుతి మెయిన్ ఏంటంటే లీస్ట్ మెయింటెనెన్స్, దాని తర్వాత మైలేజ్. అదే తరహాలో ఈ కారు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ 2 వర్షన్స్లో వస్తుంది. సో రేంజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఉండబోతుంది అన్నమాట. ఈ యొక్క బుకింగ్ సంబంధించి కూడాను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫస్ట్ క్వార్టర్లో బుకింగ్ స్టార్ట్ చేసి వినియోగదారులకు అవైలబుల్ ఉంటుంది. వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ ప్రైస్ రేంజ్ ఏమో 500 ప్లస్ రేంజ్. దాని తర్వాత ఏవైతే ఉన్నాయో ఎంత ప్రైస్ ఉండబోతుంది ఏంటి అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ క్వార్టర్లో మనకి తెలుస్తుంది.